చూడొచ్చు లైవ్లో విజువల్ చూడొచ్చు, ఎంత సీరియస్గా లైవ్లో విజువల్ చూడొచ్చు. దీనికి సంబంధించి పూర్తిగా ఆంక్షలు విధించిన నేపథ్యంలో ఇక్కడ పోలీసులకు ఇటు కార్యకర్త విజువల్స్ చూడొచ్చు. వెంకటరామరెడ్డి బయటకు వచ్చాడు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన చూడొచ్చు వెంకటరామరెడ్డి కార్యకర్తల్ని సంతాయిస్తున్నాడు. ఇటు పోలీసులకు కూడా సందేశం చూడొచ్చు. వెంకటరామరెడ్డి బయటకు వచ్చాడు, మాట్లాడుతున్నాడు, మీడియాతో వెంకటరామరెడ్డి కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు, పోలీసులతో మాట్లాడుతున్నాడు. దానికి సంబంధించిన విజువల్స్ చూడొచ్చు మనం. ఇప్పటికే కార్యకర్తలకి ఇటు కాంగ్రెస్ కార్యకర్తలకి బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది, కారు ధ్వంసమైంది. ఇప్పటికే ఇదే ఇంటి ముందు ఇప్పటికే చాలా పెద్ద ఎత్తున ఉద్రిక్త పరిస్థితులు, టెన్షన్ వాతావరణం చోటు చేస్తుంది. ప్రస్తుతం పోలీసులతో వెంకటరామరెడ్డి మాట్లాడుతున్నాడు, ఒకసారి లైవ్లో చూడవచ్చు. దానికి సంబంధించి చెప్పాడు కార్యకర్తలకి కూడా దీనికి సంబంధించి ఏదైతే ఇక్కడ కారు ధ్వంసమైన ఘటన ఏదైతే గిరెడ్డి మహేందర్ రెడ్డి మాజీ సర్పంచ్ ఎవరైతే ఉన్నారో ఇంట్లోకి చొచ్చుకునే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఇక్కడ ఏం జరిగిందనే కోణంలో ఇక్కడ సంబంధించిన విజువల్స్ కావచ్చు, దానికి సంబంధించిన సీసీ ఫుటేజ్ కావచ్చు, వెంకటరామరెడ్డి ఇక్కడ జరిగిన ఘటనకు సంబంధించి పూర్తిగా ఫోన్లో పోలీసులు అటు ఎమ్మెల్యే వెంకటరామరెడ్డి పూర్తిగా విజువల్ చూస్తున్నాడు. దీనికి సంబంధించి ఘటనకు సంబంధించి ఎవరు బాధ్యులైనా సరే వాళ్ళు చర్యలు తీసుకోండి, కానీ ఇలాంటి ఘటనలకు సంబంధించి ఇక్కడ ఎవరు కూడా రెచ్చగొట్టే ప్రయత్నం చేయొద్దు అని చెప్పి ఇక్కడ చెప్పాడు. అయితే కార్యకర్తలు కూడా సంతాయిస్తున్నాడు, కార్యకర్తలు తీసుకొని వెళ్తున్నాడు. ఇక్కడ ఎవరు కూడా వ్యతిరేక నినాదాలు చేయొద్దు. ఇప్పటికే కార్యకర్తలకి బ్రీఫ్ చేశాడు. ఏదైతే మెసేజ్కి సంబంధించి పూర్తిగా ఇబ్బందులు ఎదుర్కొన్న నేపథ్యంలో దీనికి సంబంధించి ఒకసారి కార్యకర్తలకు సంబంధించి ఒకసారి చూద్దాం. ఒకసారి ఏం జరిగిందని ఒకసారి మాట్లాడుకుంటాం. ఒకసారి చూడవచ్చు. ఇంకా అంటే మీడియాతో ఇంకా ఇప్పుడే మాట్లాడమని చెప్తున్నారు. ఓన్లీ కార్యకర్తలనే లోపలికి చూస్తున్నారు. కొద్దిసేపటి తర్వాత మీడియాతోటి మాట్లాడదామని అనుకుంటున్నారు. మీడియాతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దామని అనుకుంటున్నారు, కానీ మీడియాని లోపలికి అనుమతిస్తలేరు. కానీ ఇప్పటివరకే కార్యకర్తలు ఎందుకు బయటకు వచ్చారు అని చెప్పి కోణంలో కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు. దీనికి సంబంధించి అయితే ఇప్పటివరకు ఏదైతే వెంకటరామరెడ్డి మాత్రం మాట్లాడడానికి సిద్ధంగా లేడు, కొద్దిసేపటి తర్వాత మాట్లాడతానని చెప్పి కూడా మీడియా సంబంధించి వాళ్ళ కార్యకర్తలు వచ్చి వారితో చెప్తున్నాడు. కొద్దిసేపటి తర్వాత మీడియాతో మాట్లాడతాడు. ప్రస్తుతానికైతే కేవలం కార్యకర్తలతో మాట్లాడదామని చెప్తున్నాడు. ఇప్పటికే చూడొచ్చు, పోలీసులు అయితే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఇక్కడ కారు సంబంధించి ఇప్పటివరకు కారు ధ్వంసమైన నేపథ్యంలో పూర్తిగా పోలీసులు సీరియస్కున్నారు. అటు కారు ధ్వంసం చేసిన వాళ్ళు కావచ్చు, వాళ్ళంతా కూడా లోపల ఉన్నారు. ఇప్పుడు కారు ధ్వంసం చేసిన వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపల ఉన్నారు. వాళ్ళపై కూడా కొద్దిగా వీడియోలు తీసుకున్నారు. దానికి సంబంధించి అరెస్ట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అరెస్ట్ చేస్తామని లోపలికి వెళ్తుంటే నేను వాళ్ళని ఎవరైతే కారు ధ్వంసం చేశారో బాధ్యులు ఎవరు ఉన్నారో వాళ్ళని నేను అప్పగిస్తా అని వెంకటరామరెడ్డి పూర్తిగా పోలీసులకు హామీ ఇచ్చాడు. ఒకవేళ వాళ్ళని కనుక వాళ్ళు బలవంతంగా తీసుకెళ్తే నేను స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే కాబట్టి నేను చేతగానే ఎమ్మెల్యేని అవుతా అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అందుకనే ఈ నేపథ్యంలో పోలీసులు అందుకే వాళ్ళు బయటకు వచ్చారు. ఎందుకంటే వెంకటరామరెడ్డి స్వయంగా ఎవరైతే కారు ధ్వంసం చేశారో వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని అప్పగిస్తానని చెప్పి చెప్పడంతో పోలీసులు బయటకు వచ్చారు. కానీ కార్యకర్తలతో మాట్లాడుతున్నాడు. కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంధానించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే కారు ధ్వంసం ఎవరైతే వచ్చాడో కారులో ఎవరు వచ్చాడో మాజీ సర్పంచ్ ఎవరైతే గిరెడ్డి మహేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తాను స్వయంగా కారు ఇక్కడ ఇంటి దగ్గరికి వచ్చి ఆపడంతో తానని అరెస్ట్ చేశారు. ప్రస్తుతానికైతే కారు ధ్వంసమైంది, కారును ఇక్కడ తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఎవరైతే కారు ధ్వంసం చేసిన వాళ్ళు ఎవరైతున్నారో ఒక 2-3 కీ రోల్గా తీసుకున్నారు. ఆ నేపథ్యంలో వాళ్ళపై కేసులు అయితే నమోదు చేస్తున్నామని చెప్పారు. వాళ్ళని అరెస్ట్ చేసే కోణంలో ఇటు పోలీసులకి
బీజేపీ కార్యకర్తలకి ఎమ్మెల్యే ఇంటి ముందు ఉద్రిక్త పరిస్థితులకి ఇద్దరి మధ్యలో తోపులాట జరిగింది. దీంతో వెంకటరమణారెడ్డి బయటకు వచ్చి పోలీసులకు హామీ ఇచ్చాడు. ఆ వీడియో ఏదైతే ఆ కారు ఎవరైతే ధ్వంసం చేశారో పోలీసులు వెంకటరమణారెడ్డికి చూపించారు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళని అప్పగించే బాధ్యత నాదని చెప్పి వెంకటరమణారెడ్డి హామీ ఇవ్వడంతో ప్రస్తుతానికి వాళ్ళంతా పోలీసులతో బయటకు వచ్చారు. ఎవరైతే కారు ధ్వంసం చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు లోపల ఉన్నారు. ప్రస్తుతం వెంకటరమణారెడ్డితో వాళ్ళంతా కూడా చర్చలు జరుపుతున్నారు, మాట్లాడుతున్నారు. మరి కొద్దిసేపటి తర్వాత వెంకటరమణారెడ్డి బయటకు వచ్చి మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది కాబట్టి కొద్దిగా వేచి చూడాల్సిన అవకాశం ఉంది. కాకపోతే మనం ప్రయత్నించాం, వెంకటరమణారెడ్డితో మాట్లాడే ప్రయత్నం చేశాం, కానీ కార్యకర్తలు ఇప్పుడే ఇంకా మీడియాని లోపలికి అనుమతిస్తలేము. మరి కొద్దిసేపటి తర్వాత మీడియాని అనుమతిస్తామని చెప్పి చెప్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. రాజేష్, కార్యకర్తలకైతే సంయమనం పాటించాలని కేవీఆర్ చెప్తూనే అటు పోలీసులకు ఎవరైతే కారును ధ్వంసం చేశారో వారిని అప్పగిస్తామంటూ చెప్తున్నారు. అయితే మరి కాసేపట్లో మీరన్న విధంగా మీడియాతో మాట్లాడితే కాటిపల్లి ఏం మాట్లాడతారు అన్న దానికి సంబంధించి అంతా కూడా ఆసక్తిగా చూస్తూ ఉన్నారు. మరోవైపు బయట ఎవరైతే కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారో వారి సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఏమంటున్నారు? అదే ఆ కార్యకర్తలకు సంబంధించి ఇదే ఇప్పుడు వెంకటరమణారెడ్డికి సంబంధించిన ఆరోగ్య భూములు కావచ్చు, ప్రభుత్వ కళాశాల భూములు కావచ్చు, ఈ భూములకు సంబంధించి కబ్జా చేశామని చెప్తున్న నేపథ్యంలో వీళ్ళు ఎవరైతే ఉన్నారో కబ్జా చేస్తారని చెప్తున్న ఏదైతే ఉన్నారో ఆరోపణల నేపథ్యంలో రుజువులు చూపెట్టాలని చెప్పి వెంకటరమణారెడ్డి డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇక్కడ కాంగ్రెస్ సంబంధించిన శిబిరాలు ప్రస్తుతానికి ఇక్కడ లేనప్పటికీ కూడా శిబిరాలు లేనప్పుడు కూడా వాటి కార్యకర్తలు ఎవరుతున్నారు అంటే కింది స్థాయి కార్యకర్తలు ఎవరుతున్నారో వాళ్ళంతా కూడా ఈ విషయంలో సీరియస్ తీసుకొని వెంకటరమణారెడ్డిని ఆరోపణలు చేయడం కానీ వెంకటరమణారెడ్డికి సంబంధించి ఆరోపణలు చేసిన నేపథ్యంలో రుజువులు ఉన్నాయని చెప్తున్న క్రమంలో వాళ్ళు ఎవరు కూడా రుజువులు తీసుకురాలేదు. ఈ నేపథ్యంలోనే